Welcome to 24 Technologies. Our today's topic is Packet Tracer installation and Packet Tracer లో routers, switches, PCs or laptops, cables వీటి గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకెట్ ట్రేసర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం గూగుల్లోకి వెళ్ళినామంటే ప్యాకెట్ ట్రేసర్ ఫర్ విండోస్ 10, విండోస్ 11 ఆర్ మ్యాక్, లినక్స్ మిషన్స్, ఏ మిషన్స్ అయినా కూడా మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినా కూడా లైక్ మీరు విండోస్ మిషన్ అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ మిషన్ యూజ్ చేస్తున్నారంటే మీరు విండోస్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నారంటే అంటే లైక్ మ్యాక్ బుక్ యూజ్ చేస్తున్నారు అంటే మ్యాక్ సంబంధించిన ప్యాకెట్ ట్రేసర్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. హియర్ మీరు యాక్చువల్గా ఇన్స్టలేషన్ అనేది మీరు ఇక్కడ 2-3 లింక్స్ సెర్చ్ చేసినారంటే యూ విల్ గెట్ ఓకే ప్యాకెట్ ట్రేసర్ ఇన్స్టలేషన్ అండ్ హియర్ యూ విల్ గెట్ లింక్స్, డౌన్లోడ్ ప్యాకెట్ ట్రేసర్ లింక్స్. ఓకే, వీటిలో ఏదైనా కూడా లింక్ తీసుకొని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని జస్ట్ నెక్స్ట్ 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 ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాల్ చేసి మీ లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నారంటే దాంట్లో మనము ఏ ఏ లైక్ రౌటర్స్ కానీ, స్విచెస్ కానీ, పీసీస్ కానీ మనం ఐపీ అడ్రసెస్ ఏ రకంగా అసైన్ చేస్తాము, లైక్ రౌటర్కి ఏ రకంగా అసైన్ చేస్తాం అండ్ స్విచెస్కి ఏ రకంగా అసైన్ చేస్తాం, మనం పీసీస్కి ఏ రకంగా అసైన్ చేస్తాము అనే వాటి గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో ఏమీ అడగదు, ఓన్లీ మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అది అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది అడిగిన తర్వాత జస్ట్ బి లైక్ దిస్. వన్స్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ను మీరు ఓపెన్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు తీసుకోవాల్సిన రౌటర్స్ ఇక్కడ ఫస్ట్‌లో మనం లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో కింద లెఫ్ట్ సైడ్‌లో చూసినాము అంటే నా యారో మార్క్ ఎక్కడ ఉందో కర్సర్ అక్కడ చూస్తే దిస్ ఈస్ రౌటర్స్, స్విచెస్, హబ్స్, ఫైర్ వాల్స్. ఓకే, చాలా కాంపోనెంట్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ ఇది రౌటర్, ఇది స్విచెస్, దిస్ ఈస్ హబ్ అండ్ మేబీ ఫైర్ వాల్స్, ఈ రకంగా చాలా ఉన్నాయి. బట్ మనం పని చేసేది దేనిపైన వర్క్ చేస్తామంటే జస్ట్ రౌటర్స్ అండ్ స్విచెస్. మీరు ఈ రౌటర్‌ను తీసుకోవాలనుకుంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ నుండి చేయకండి. ఓకే, ఇక్కడ నుండి చేయకండి. ఈ రౌటర్‌ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత హియర్ 3321 4331 4321 ఈ రకంగా చాలా రౌటర్స్ మనకు అవైలబుల్‌లో ఉన్నాయి కదా! వీటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటారంటే ఫస్ట్ బేసిక్ ఏవైతే ఉన్నాయో 4331 ఆర్ 4321 ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చెక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. ఒక రౌటర్ తీసుకున్నా అండ్ స్విచెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ స్విచెస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఒక స్విచ్ అవైలబుల్ ఉంది 2960 అనే స్విచ్‌ను తీసుకోవచ్చు. అండ్ నాకు పీసీస్ కావాలి. పీసీస్ కావాలంటే మీకు సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఏదైతే ఉందో డివైజెస్, ఈ డివైజెస్‌లో పీసీ 1, 2, 3 ఇట్లా కంటిన్యూగా మల్టిపుల్ పీసీస్ మీకు కావాలనుకున్నప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి ఈ పీసీని సెలెక్ట్ చేసినారంటే 1, 2, 3 1, 2, 3 ఎన్ని పీసీలైనా కూడా మీకు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి ప్లేస్ చేసుకున్న తర్వాత పీసీలు మీరు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసినారు అంటే ఆ ప్లస్ సింబల్ అనేది రిమూవ్ అయితది. అంటే బ్యాక్ వస్తారు. ఓకే, ఇక్కడ మనము ఏ టైప్ ఆఫ్ కేబుల్ యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఏ టైప్ ఆఫ్ కేబుల్ యూజ్ చేయాలి. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కషన్ చేసినప్పుడు పీసీ టు పీసీ, పీసీ టు పీసీ కాదు, స్విచ్ టు స్విచ్ ఆర్ రౌటర్ టు స్విచ్, రౌటర్ టు పీసీ కనెక్ట్ చేయడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ యూజ్ చేస్తాము అని చెప్పేసి కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం అవి చూద్దాం. ఓకే, రైట్. రైట్, ఇక్కడ దిస్ లోగో ఈస్ బిలాంగ్స్ టు కేబుల్స్. ఓకే, ఏ టైప్ ఆఫ్ కేబుల్, నాకు ఏ టైప్ ఆఫ్ కేబుల్ తీసుకోవాలి అని చెప్పేసి నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు అనుకుంటే యూ గో విత్ ఆటోమేటిక్. ఓకే, ఇది ఆటో. ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకేమవుతుంది అంటే మీరు డైరెక్ట్‌గా కేబుల్‌ను ఏ కేబుల్ కరెక్ట్‌గా ఉంటదో ఆ కేబుల్‌ను డైరెక్ట్‌గా తీసుకుంటుంది. ఓకే, లైక్ దిస్. అండ్ ఎప్పుడైనా కూడా రౌటర్ టు రౌటర్ మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఏ కేబుల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో అది మనం సెలెక్ట్ చేసుకోకూడదు. మనం ఫస్ట్ రౌటర్‌లోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగరేషన్ పార్ట్‌లో ఇక్కడ రౌటర్‌లోకి వెళ్ళిన తర్వాత
మనకు ఇది ఫిజికల్ రౌటర్. ఇక్కడ మీరు జూమ్ ఇన్ చేసుకున్నారంటే మనకిక్కడ స్విచ్ పవర్ ఆన్, పవర్ ఆఫ్ బటన్స్ అండ్ ఇక్కడ కన్సోల్ పోర్ట్ అనేది ఫస్ట్ టైమ్ మీరు మీ ఫిజికల్ రౌటర్‌కు ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలి అనుకుంటే ఇవి మనం యూజ్ చేస్తాం. బట్ నాకిప్పుడు యూజ్ చేయాల్సింది ఇవి కాదు. ఈ కేబుల్స్ కాదు. నాకు ఈ స్లాట్స్‌లో, ఈ ర్యాక్స్‌లో ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ మాడ్యూల్స్‌ను ప్లేస్ చేయాలి. ఇదేమంటుంది? కెనాట్ యాడ్ ఏ మాడ్యూల్ వెన్ ద పవర్ ఈజ్ ఆన్. ఇక్కడ పవర్ ఆన్ అయినప్పుడు నువ్వు చేయలేవు. అట్లాంటి టైంలో నువ్వు పవర్ ఆఫ్ చేసుకొని నువ్వేం చేసుకోవాల్సి ఉంటది? లైక్ దిస్. ఈ రకంగా మీరు చేసుకోవాలి. వన్స్ ఒకసారి మీరు ఇక్కడ పవర్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ CLIలోకెళ్ళి చూడండి. మీ రౌటర్ బూట్ అవుతూ ఉంటది. బూటింగ్‌లోకొస్తుంది. అండ్ ఇక్కడ ఫిజికల్ రౌటర్స్‌లో మీరు ఏ రకంగా అయితే కాన్ఫిగర్ చేస్తారో, ఇక్కడ మీరు చేసేదే ఫిజికల్ రౌటర్స్‌లో కూడా చేస్తారు. దేర్ ఈస్ నో డిఫరెన్స్. బట్ ఏమంటే ఇది వర్చువల్‌గా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి సిస్కో వాడు మనకు ప్రొవైడ్ చేసిన ఒక ఫెసిలిటీ. ఓకే. రైట్. నేను 3 రౌటర్స్‌ను స్విచ్ ఆన్ చేసి ఈ మాడ్యూల్స్‌ను ఈ ర్యాక్స్‌లో పెడుతున్నా. డన్. దిస్ ఈస్ ఆల్సో బూటింగ్‌లో ఉంది. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ స్లాట్స్‌లో నేను మాడ్యూల్స్‌ని పెట్టిన తరువాత నేను వీటికి కనెక్షన్స్ ఇస్తున్నా. ఓకే. ముందే ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ ఇప్పుడు ఇదే రౌటర్ ఉంది గదా! ఈ రౌటర్‌ని ఒకసారి చెక్ చేయండి. నేనిప్పుడు ఫిజికల్ డివైస్‌లో ఇక్కడ ఎంప్టీ ఉన్నాయి. ఓకే. ఎంప్టీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ కేబుల్ తీసుకుంటే అది ఏ కేబుల్ సెలెక్ట్ చేస్తదో చూడండి. ఓకే. ఏ కేబుల్ సెలెక్ట్ చేస్తోంది? ఈ కేబుల్ ఏంటి? ఓకే. ఈ కేబుల్ ఏంటి? కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్ అంట. బట్ ఈ కేబుల్ ఏంటి? సీరియల్ కేబుల్. డీసీ. అంటే రౌటర్ టు రౌటర్ మీరు కనెక్ట్ చేసేటప్పుడు మీరు యూజ్ చేయాల్సిన కేబుల్ ఏది? ఇప్పుడు సపోజ్ నేను ఇది మళ్ళీ డిలీట్ చేయాలి అనుకుంటున్నా. అది డిలీట్ చేయడానికి మనకు ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ వేర్ ఇట్ ఈస్ క్రాస్ ఉంది గదా! ఈ క్రాస్‌ని సెలెక్ట్ చేసుకొని వి కెన్ డిలీట్. వి కెన్ డిలీట్. ఓకే. మళ్ళీ ఎస్కేప్ కొట్టినామంటే వెళ్ళిపోతది. ఇక్కడ నాకు గిగా 000 అండ్ సీరియల్ 010, సీరియల్ 011, సీరియల్ 010 అని చెప్పేసి ఏవో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కొంతమందికి కనిపించకపోవడానికి కూడా స్కోప్ ఉంటది. ఓకే. ఈ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనిపించకపోవడానికి కూడా స్కోప్ ఉంటది. ఆ టైంలో మీరేం చేయాలి అంటే ఎక్కడైతే ఆప్షన్స్‌లో ఉందో ఆప్షన్స్‌లోకెళ్ళి ప్రిఫరెన్సెస్‌లోకి వెళ్ళినారు అంటే ఇక్కడ షో డివైస్ నేమ్ లేబుల్స్. ఇది నేను ఒకసారి అన్‌చెక్ చేస్తాను చూడండి. దిస్ వన్ షో పోర్ట్ లేబుల్స్. ఓకే. ఇక్కడ సీరియల్, గీగా ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా! బట్ మీరేం చేస్తారంటే దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆప్షన్స్‌లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్‌లోకి వెళ్తే ఇక్కడ ఎనేబుల్ షో పోర్ట్ లేబుల్స్ అండ్ వర్క్ స్పేస్. ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు ఏ పోర్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి కూడా మీకు తెలుస్తది. అండ్ ఇంకొకటి ఎప్పుడైనా మీరు కనెక్ట్ చేసేటప్పుడు రౌటర్ నుండి డైరెక్ట్‌గా స్విచ్‌కి ఎప్పుడు పీసీకి ఎప్పుడు కనెక్ట్ చేయరమ్మా. అదొకటి గుర్తుపెట్టుకోండి. రౌటర్ నుండి డైరెక్ట్‌గా పీసీకి మనం ఎప్పుడు కనెక్ట్ చేయము. మనం ఏం చేస్తామంటే దానికి ఒక స్విచ్ కనెక్ట్ చేసి స్విచ్ నుండి మనము కనెక్ట్ చేస్తాం. ఓకే. ఎస్కేప్. ఇప్పుడు వీటికి ఐపీ అడ్రెసెస్ అసైన్ చేయడం ఎలా? అంటే ఫస్ట్ బేసిక్ కాన్ఫిగరేషన్ ఐపీ అడ్రెసెస్ అసైన్ చేయడం ఎలా? ఇక్కడ మీరు చూసినారంటే ఇక్కడ పోర్ట్ కొన్ని గ్రీన్‌లో ఉన్నాయి, కొన్ని రెడ్‌లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి యెల్లో కలర్‌లో ఉన్నాయి. అంటే ఇది ఇంకా రెడీలో లేదు. దానికి ఒక టైం పడతది. సర్టెయిన్ 5 మినిట్స్ ఆర్ 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ టైం తీసుకుంటది. ఎందుకంటే నువ్వు కనెక్షన్ ఇచ్చిన వెంటనే అది లింక్ అప్ కావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. ఫస్ట్ దీనికి పీసీకి మనము ఐపీ అడ్రెస్ ఇవన్నీ వర్చువల్ కాబట్టి మనము వర్చువల్‌గానే పీసీలకు ఐపీ అడ్రెస్ అసైన్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఐపీ అడ్రెస్ అసైన్ చేయడానికి ఇక్కడ ఏది ఐపీ కాన్ఫిగరేషన్ 192.168.1.0 ఇస్తే ఇది అలో చేయదు. ఒకసారి చెక్ చేయండి. ఎందుకు అలౌ చేయట్లేదు ఇది? ఇన్వాలిడ్ ఐపీ అడ్రెస్. ఎందుకంటే ఈ 0 అనేది ఏ నెట్వర్క్‌లో అయినా 0 హోస్ట్ ప్లేస్‌లో 0 ఉంది అంటే అది దేనికోసం? నెట్వర్క్ ఐడీ కోసం. నెట్వర్క్ ఐడీ కోసం మనం యూజ్ చేస్తాం కాబట్టి 192.168.1.1 నుండి మనం తీసుకోవచ్చు. ఇది సబ్‌నెట్ మాస్క్ 255.255.255.0. ఎందుకు? క్లాస్ సి ఐపీ అడ్రెస్‌కి సబ్‌నెట్ మాస్క్ వచ్చేసి ప్రియారిటీ బిట్ ఎట్లా? నెట్వర్క్ హోస్ట్. అందుకని హోస్ట్ ప్లేస్‌లో 0 రిమైనింగ్ 3 వచ్చేసి మనకు 255.255. ఇది బై డిఫాల్ట్ అదే తీసేసుకుంటది. ఓకే. ఇది అసైన్ చేసేసిన.
అండ్ వాట్ అబౌట్ సెకండ్ పీసీ? దీనికి కూడా అసైన్ చేద్దాం. డెస్క్టాప్ 192.168.1.2. ఓకే. మనము 1.2, 1.3, 1.4 అప్ టు ఎంత వరకు ఇవ్వచ్చు అంటే 255 వరకు. సారీ 254 వరకు ఇవ్వచ్చు. 255 ఇచ్చినా కూడా మీకు తీసుకోదు. ఒకసారి చెక్ చేద్దాం అది కూడా. 192.168.1.255 తీసుకుంటుందా లేదా అని చెక్ చేద్దాం. తీసుకోవట్లేదు. ఎందుకు? 1.0 అనేది నెట్వర్క్ ఐడి అండ్ 1.255 అనేది బ్రాడ్‌కాస్ట్ ఐడి కోసం ఆల్రెడీ రిజర్వ్ అయినాయి కాబట్టి అది కూడా అలో చేయట్లేదు. 168.1.3 నెక్స్ట్ అవైలబుల్. ఇక్కడ 1.1 తీసుకున్నా, ఇక్కడ 1.2 తీసుకున్నా, ఇక్కడ 1.3 తీసుకున్నా. నెక్స్ట్ అవైలబుల్ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో అది తీసుకున్నా. ఓకే. గుడ్. ఈ 3 ఏ దాంట్లో పెట్టినా నేను 1 డాట్ నెట్వర్క్ అనే దాంట్లో పెట్టినా. అంటే 192.168.1.1, 1.2, 1.3. ఇక్కడ నేను 1.4 తీసుకోవచ్చా? అంటే తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇవి డిఫరెంట్ నెట్వర్క్. డిఫరెంట్ నెట్వర్క్‌లో ప్లేస్ చేస్తున్నా. బట్ ఇక్కడ ఈ 3 నేను ఏం రౌటింగ్ ప్రోటోకాల్ ఇవ్వకపోయినా కూడా కమ్యూనికేషన్ స్టార్ట్ అయితది. అవి నేను ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే పింగ్ చేయొచ్చు. పింగ్ 192.168.1.1 ప్యాకెట్స్ మూవ్ అయితున్నాయా లేదా? 100% మూవ్ అయితాయి. ఎందుకు అంటే నేను ఉన్నది ఏ సిస్టమ్‌లో 1.1 సిస్టమ్‌లోనే ఉన్నా 1.1కు ప్యాకెట్స్ మూవ్ అయితున్నాయా లేదా అని చెప్పేసి నేను చెక్ చేస్తున్నా. అంటే మనలో మనం మాట్లాడుకుంటే ఏమంటారంటే పిచ్చి అంటారు. ఇన్ ద సేమ్ వే నువ్వు ఏ సిస్టమ్‌లో అయితే ఉన్నావో అదే సిస్టమ్ నుండి కమ్యూనికేట్ అయితున్నావా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నావు. ఓకే. అది కరెక్ట్ కాదు. నువ్వు పక్కన సిస్టమ్‌కు అయితున్నావా లేదా? యెస్. 1.2 అనేది నాకు ఇంకొక పీసీ. ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. దెన్ వాట్ అబౌట్ ఇంకొక పీసీ 1.3 ఇవి కూడా కమ్యూనికేట్ అయితున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి ఇవి ఈ ఈ ఈ 3 పీసీలు ఒకే నెట్వర్క్‌లో ఉన్నాయి. స్విచ్ కనెక్ట్ అయినాయి. అండ్ ఇక్కడ వాంటెడ్‌లీ నేనేం చేస్తానంటే ఇక్కడ వేరే నెట్వర్క్‌ని తీసుకుంటా. 1 డాట్ కాకుండా 2.3 అని చెప్పేసి తీసుకున్నా. ఓకే. 2.3 అని చెప్పేసి సేవ్ చేసిన. ఇప్పుడు 2.3 అన్నది పింగ్ అయితదో లేదో చూద్దాం. 2.3 పింగ్ అవుతుందా? నాకు రిప్లై రావట్లేదు. ఎందుకు? ఏదైనా రీజన్ ఉందా దానికి? యెస్. ఎగ్జాక్ట్‌లీ ఉంది. ఏమంటే ఇక్కడ 1 డాట్ నెట్వర్క్ కాకుండా నేను 2 డాట్ నెట్వర్క్ అని చెప్పేసి ఇచ్చిన. 2.3 అని చెప్పేసి ఇచ్చిన. మనకి ఎప్పుడైనా కూడా 2 డిఫరెంట్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ కావాలి అంటే 100% మనకు రౌటర్ అనేవాడు పిక్చర్‌లోకి రావాలి. ఇక్కడ రౌటర్ అనేవాడు ఉన్నాడు. బట్ నేను వాడికి ఇంకా ఏం కాన్ఫిగరేషన్ చేయలేదు. కాన్ఫిగరేషన్ చేసినా కూడా వాడికి ఏది రౌటింగ్ ప్రోటోకాల్ నేను ఇంకా ఇవ్వలేదు. బాబు నువ్వు ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే ఏ వెహికల్ యూజ్ చేసి నువ్వు ఒక సోర్స్ నుండి డెస్టినేషన్‌కి వెళ్ళాలి అని చెప్పేసి దానికి నేనేమి ఏవి ఇన్‌పుట్స్ నేను ఇవ్వలేదు. కాబట్టి వర్కౌట్ అవ్వదు. అండ్ వాట్ అబౌట్ థిస్? ఇక్కడ కూడా నేనేం చేస్తాను అంటే 192 168.2.1 2.1 అనేది తీసుకున్నా. ఓకే. 2.1 2.2 మీరెప్పుడైనా ఏ నెట్వర్క్స్ తీసుకోవాలి అని జెప్పేసి అనుకున్నారంటే, స్టార్టింగ్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ డయాగ్రామ్ పెన్ను, పేపర్ తోటి వేసి ప్రాక్టీస్ చేయండి. ఏ ఐపీ అడ్రెస్ దేనికి తీసుకుంటున్నారు అని జెప్పేసి. మీరు రాసుకుంటే మీకు కొద్దిగా ఈజీగా ఉంటది. స్టార్టింగ్‌లో కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటది కాబట్టి. ఓకే. ఇది 1 డాట్ నెట్వర్క్, ఇది 2 డాట్ నెట్వర్క్, ఇది 3 డాట్. ఇవి కూడా కమ్యూనికేట్ అయితున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. కమాండ్ ప్రాంప్ట్ PING 192.168.2.2. Yes. And what about 2.3? 2.3 ఆబ్వియస్లీ పింగ్ అవుతుంది. ఎందుకంటే అవన్నీ సేమ్ స్విచ్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను ఇదే 1.3కి నేను ట్రై చేశాను అంటే 1.3 అనేది ఏది? ఈ పక్కన ఉంది. 1.3 అనేది ఇది. బట్ ఈ స్విచ్ కనెక్ట్ అయినది కాదు. కాబట్టి నేను ఇక్కడ నుండి దీనికి కమ్యూనికేట్ కావడానికి ట్రై చేస్తున్నా. ఇది 2 డాట్ నెట్వర్క్, ఇది 1 డాట్ నెట్వర్క్. కమ్యూనికేట్ కావట్లేదు. నేను మళ్ళీ ఏం చేయాలి? దానికి ఒక కమింగ్ క్లాసెస్‌లో రౌటింగ్ ప్రోటోకాల్స్ అని చెప్పేసి ఉంటాయి. అవి ఇద్దాం. ఇక్కడ 3.1 అనే నెట్వర్క్‌ని తీసుకుంటాం. 3.1, 3.2 ఇక్కడ 1 అయిపోయిన తర్వాత 2నే తీసుకోవాలా? 3నే తీసుకోవాలా? అంటే 3.2, 3.3, 3.4 తీసుకోవాలా? డైరెక్ట్‌గా 3.10 తీసుకోవాలని అంటే యెస్ మీరు తీసుకోవచ్చు. బట్ సీక్వెన్స్‌లో వెళ్ళినాము అంటే మనకు కొంచెం ఈజీగా ఉంటది కాబట్టి నేను 3.1, 3.2, 3.3 తీసుకున్నా. అంతేగాని
మీరు ఒకవేళ ఇన్ కేస్ 3.200 తీసుకున్నా కూడా దీని మ్యాక్స్ వాల్యూ ఎంతవరకు మనం ఇవ్వచ్చు 254 వరకు ఇవ్వచ్చు కాబట్టి 254 ఇచ్చినా కూడా ఇది అలౌ చేస్తుంది. ఓకే, అదైనా ఇవ్వచ్చు. ఒకసారి మీకు డౌట్ క్లారిఫై చేయడానికి ఇస్తున్నాను అంతే. ఇవి కూడా ఒకసారి పింగ్ అవుతున్నాయి లేదా చూద్దాం. నేను ఎందుకంటే సీక్వెన్స్ లో ఇవ్వలేదు కాబట్టి పింగ్ 192.168.3.254 కదా నన్ను ఇచ్చింది 254. ఓకే, అంటే 254 అంటే సీక్వెన్స్ లో ఇవ్వకుండా మీరు ఏ రకంగా ఇచ్చినా కూడా మనకు వర్క్ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ దీనికి ఏం చేస్తాను అంటే ఈ పీసీకి 254 పింగ్ అయితే అవుతుంది. బట్ మనం సీక్వెన్స్ లో వెళ్దాం. 2.3 ఇక్కడ కూడా నేను క్లాస్ సి ఐపీ అడ్రస్ తీసుకున్నా, ఇక్కడ కూడా క్లాస్ సి తీసుకున్నా, ఇక్కడ కూడా క్లాస్ సి తీసుకున్నా. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అన్ని ప్లేస్లలో నేను క్లాస్ సి ఐపీ అడ్రసెస్ తీసుకోవాలంటే అలా రూల్ ఏం లేదు. మీరు ఇక్కడ క్లాస్ సి అయినా తీసుకోండి, క్లాస్ బి అయినా తీసుకోండి, క్లాస్ సి అయినా తీసుకోండి. మల్టిపుల్ క్లాసెస్ కూడా మనం తీసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని డివైజెస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనము తీసుకుంటాము. అంతేగాని 3 సేమ్ తీసుకోవాలా క్లాసెస్, లేదు అంటే ఆబ్వియస్లీ మనం డిఫరెంట్ క్లాసెస్ ఏమైనా తీసుకోవాలంటే అలాంటిది ఏమి ఉండదు, రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్ కనెక్ట్ అయినటువన్నీ మనకు కమ్యూనికేట్ అవుతున్నాయి. దెన్ వాట్ అబౌట్ రౌటర్స్ ఎందుకు పెట్టినాము? డిఫరెంట్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ కావడం కోసం నేను రౌటర్స్ని పెట్టినా. బట్ నేను వాటిని ఏం చేయాలి? ఫస్ట్ రౌటర్లోకి వెళ్ళి ఇంకా డైలాగ్ బాక్స్లో నో, ఫస్ట్ మీకు ఇక్కడ రిటర్న్ అని చెప్పేసింది కదా, అక్కడ ఎంటర్ ప్రెస్ చేసినారంటే మీకు ఎనేబుల్ చేయాలి. ఫస్ట్ ఎనేబుల్ అండ్ కాన్ఫిగ్ మోడ్లోకి కాన్ఫిగ్ టెర్మినల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏ సీరియల్ పోర్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నారు, ఇక్కడ కింద ఏ సీరియల్ పోర్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇక్కడ చూడండి, గీగా 000. ఈ రౌటర్ కింద డైరెక్ట్ గా ఏదైతే కనెక్ట్ అయి ఉన్నారో అది మీరు ఏ ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయి ఉన్నారు, ఇక్కడ దీన్ని కనెక్షన్ అయిన దాన్ని ఇంటర్ఫేస్ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. ఆ ఇంటర్ఫేస్ ఏది? గీగా 000. మీరు ఆ ఇంటర్ఫేస్ లోకి ఎంటర్ కావాలి. అంటే ఇంటర్ఫేస్ గీగా ఈథర్నెట్ 000. ఇప్పుడు మీరు ఇంటర్ఫేస్ మోడ్ లో ఉన్నాడు. ఫస్ట్ ఏది? ఎనేబుల్ చేసుకొని మోడ్, తర్వాత కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళి తర్వాత మీరు ఇంటర్ఫేస్ మోడ్లోకి వెళ్ళినారు. అంటే ఎనేబుల్ అండ్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ అండ్ ఇంటర్ఫేస్ మోడ్, ఇవి మనం ఏ మోడ్లో ఉండి వర్క్ చేస్తున్నాము అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు కొన్ని ఏ మోడ్లో ఉన్న కమాండ్స్ అక్కడే వర్క్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏది? ఇంటర్ఫేస్ మోడ్లోకి ఎంటర్ అయ్యారు. కాన్ఫిగ్ ఇంటర్ఫేస్. ఏ ఇంటర్ఫేస్? గీగా 000. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమని చెప్తామంటే, ఇప్పుడు మీరు బస్ స్టాండ్కి వెళ్ళినారు. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత మీకు పోవాల్సిన డెస్టినేషన్ వచ్చేసి విజయవాడ అనుకుందాం. మీరు వైజాగ్ బస్ ఎక్కితే విజయవాడకి రీచ్ కాగలుగుతారా? రీచ్ కాలేదు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇక్కడ నాకు దీనికి ఈ రౌటర్ కనెక్ట్ అయినవి 2 కనెక్ట్ అయి ఉన్నాయి, గీగా 000 అండ్ సీరియల్ 010. అంటే ఏ ఇంటర్ఫేస్ కు మీరు ఐపీ అడ్రస్ అసైన్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఓకే, నేను దీనికి చెయ్యాలి, గీగా 000 చెయ్యాలి అనుకుంటే నువ్వు ఎంటర్ కావాల్సింది ఏ ఇంటర్ఫేస్? దీనిలోకి ఎంటర్ కావాలి. నువ్వు ఇక్కడ ఎంటర్ అయినావు అంటే మళ్ళీ కష్టం. ఎంటర్ కావడం అంటే ఏంటి? బస్ ఎక్కడము బస్సు దిగడం కాదు. ఇక్కడ కాన్ఫిగ్ ఇంటర్ఫేస్. ఏ ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్ గీగా 000. ఇప్పుడు దీనికి ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. ఐపీ అడ్రస్ 192.168.1.4 అని చెప్పేసి ఇస్తాను. 1.4. ఇక్కడ 1 నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ కింద కనెక్ట్ అయిన నెట్వర్క్స్ అన్ని ఏంటివి? ఇక్కడ కింద కనెక్ట్ అయిన నెట్వర్క్ ఏంది? 1.1, 1.2, 1.3. ఇక్కడ 1.4 ఇస్తున్నా. యాక్చువల్గా అయితే మనం ఎప్పుడైనా రౌటర్ కు డిఫాల్ట్ గేట్వే కాబట్టి అది ఫస్ట్ ఐపీ అడ్రస్, ఫస్ట్ అవైలబుల్ ఐపీ అడ్రస్ దీనికి రిజర్వ్ చేసి పెట్టమని, అంటే 1.1 దీనికి ఇస్తాము. బట్ ఇప్పుడు ఏమో అంత డీప్ గా ఏం అవసరం లేదు. బట్ మనము 1.1 యూజ్ అయిపోయింది, 1.2 యూజ్ అయిపోయింది, 1.3 యూజ్ అయిపోయింది. ఇక్కడ డైరెక్ట్ గా దీనికి రౌటర్ కనెక్ట్ అయిన కేబుల్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ కు నేను ఏమి ఇవ్వాలి? నెక్స్ట్ అవైలబుల్ ఐపీ అడ్రస్ ఇస్తున్నా. దాని కమాండ్ ఏంటి? ఐపీ స్పేస్ అడ్రస్ స్పేస్ 192.168.1.4. ఇది నేను డైరెక్ట్ గా నేను ఎంటర్ చేసినాను అంటే 100% ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు? ఇన్వాలిడ్, ఇన్కంప్లీట్ కమాండ్ అంటుంది. అంటే ఇంకా ఏదో కమాండ్ ఇవ్వాలి, దానికి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే దీనికి నేను సబ్నెట్ మాస్క్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఏ క్లాస్ కి సంబంధించింది? క్లాస్ సి కి సంబంధించింది. దీని సబ్నెట్ మాస్క్ ఏమవుతుంది? 255.255.255.0. దిస్ ఈస్ కంప్లీట్ కమాండ్. ఓకే, ఇది
నువ్వు ఐపీ అడ్రెస్ అసైన్ చేసినప్పటికి నువ్వు ఇంకా ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇంకా రెడ్ కలర్‌లోనే ఉంది. ఐపీ అడ్రెస్ ఒకటే అసైన్ చేసినావు. ఇది ఇంకా షట్ డౌన్ మోడ్‌లో అంటే స్లీప్ మోడ్‌లో ఉంది. షట్ డౌన్ మోడ్‌లో ఉంది. ఆ షట్ డౌన్ మోడ్‌లో ఉన్నదాన్ని బాబు నువ్వు షట్ డౌన్ మోడ్‌లో ఉన్నావు. యాక్టివ్‌లోకి రా అనే దానికి ఏది అంటే కమాండ్ నో షట్. ఓకే. ఇక్కడ చూడండి. నో షట్. నో షట్ డౌన్ అనే కమాండ్ ఇచ్చాను అంటే ఎంటర్. ఇక్కడ మీరు చూసినారంటే లింక్ అప్ కావడం స్టార్ట్ అయ్యింది. ఓకే. ఇక్కడ లింక్ అప్ అవుతుంది. అంటే ఏదో ఆపరేషన్ జరిగిందక్కడ ఆ ఇంటర్ఫేస్ పైన. ఏదో ఆపరేషన్ జరిగింది కాబట్టి, ఆహా! ఓకే. నేను రెడీ కావాలి. నన్నెవరో నిద్ర లేపినారు నన్ను అంతే. ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ కూడా ఏ ఇంటర్ఫేస్ ఉంది? గిగా 000 ఇవి మీరు పెన్ను, పేపర్ తీసుకున్నప్పుడు మీ ఇంటర్ఫేస్‌లు ఇవి రాసుకోండి. సీరియల్ 010 లేకపోతే ఏవి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినారంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ దానికి ఏది కనెక్ట్ అయింది, రైట్ సైడ్ దానికి ఏది కనెక్ట్ అయింది అనేది ఇక్కడ కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటది. మీరు ఒకటి కనెక్ట్ చేసిన వెంటనే దాని సీరియల్ ఇంటర్ఫేసెస్ రాసుకుంటే మీకు ఈజీగా ఉంటది. నాకంటే కొద్దిగా ఐడియా ఉంది. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ కూడా గీగా 000 అని చెప్పేసి ఉంది. ఇక్కడ 000 ఉంది. ఇక్కడ కూడా 000నే ఉంది. ఇక్కడ కూడా 000నే ఉంది. అంటే అలా రూల్ ఏమన్నా ఉందా? అన్నింటికి ఈక్వల్ గానే ఉంటాయంటే నో. మీరు చెక్ చేసుకోవాల్సిందే. ఇక్కడ నేను సేమ్ టైప్స్ ఆఫ్ రౌటర్స్ తీసుకున్నాను కాబట్టి అన్నింటికి సేమ్ వచ్చినాయి. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌటర్స్ మీరు తీసుకున్నప్పుడు మేబీ ఇక్కడ 010 రావచ్చు, 011 రావచ్చు, ఆర్ ఎల్స్ వేరేది ఏదైనా రావచ్చు. ఓకే. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఏదైనా రావడానికి స్కోప్ ఉంటది. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ కమాండ్స్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం ఫిజికల్‌లో ఉన్నాం. కాన్ఫిగర్‌లోకెళ్ళిన తర్వాత సీఎల్ఐలో జస్ట్ ఎంటర్. ఎంటర్. ఏం చేయాలి ఫస్ట్? ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్. కాన్ఫిగ్ టెర్మినల్‌లోకి వెళ్ళి ఇంటర్ఫేస్‌లోకి వెళ్ళాలి. ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ కాదు. గీగా కదా అది. ఓకే. గిగా 000 ఓకే. ఇక్కడ కూడా ఐపీ అడ్రెస్ నేను అసైన్ చేయాలి. ఇక్కడ నేను కింద ఇచ్చిన ఐపీ అడ్రెస్ ఏంటి? ఇక్కడ 2.9 నెట్వర్క్ తీసుకుందాం. 192.16 మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఫిజికల్‌లోకి మీరు డెస్క్‌టాప్‌లోకి వెళ్తే డెస్క్‌టాప్‌లో ఏమి ఇచ్చినారు? 2 డాట్ నెట్వర్క్ అనేది. 192.168.2.1 అని ఇచ్చినారు. అంటే 2 డాట్‌లోది ఇక్కడ నేను ఇవ్వాల్సి ఉంటది. ఓకే. ఐపీ అడ్రెస్ మీరు మొత్తం టైప్ చేయకుండా నేను ఇక్కడ మొత్తం టైప్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే. ఐపీ అని చెప్పి స్పేస్ ఇచ్చి ఏ అని కొట్టి ఓకే. అడ్రెస్ అని ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా కమాండ్ తీసుకుంటుంది. మీరు కూడా ట్యాబ్ బటన్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వై? బికాస్ మనకు స్పెల్ మిస్టేక్స్ అనేటివి ఇది మినిమైజ్ అయిపోతాయి. చాలా మినిమల్ ఉంటాయి స్పెల్లింగ్ మిస్టేక్స్. ఇన్ కేస్ మీరు ఒక కమాండ్‌ని మీరు అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బట్ అది మీకు ట్యాబ్ బటన్ యూజ్ చేసినా రావట్లేదు అని చెప్పేసి అంటే మీరు ఏ మోడ్‌లో ఉన్నారో చూసుకోండి. కాన్ఫిగరేషన్ మోడ్‌లో ఉన్నారా? ఇంటర్ఫేస్ మోడ్‌లో ఉన్నారా? ఎనేబుల్‌లో ఉన్నారా? అనేది చూసుకోండి. మీరు ఒక మోడ్‌లో ఉండి ఇంకొక మోడ్‌లో ప ట్రై చేయాల్సిన కమాండ్స్ వేరే దగ్గర కొట్టినారంటే అవి వర్కౌట్ కావు. ఓకే. ఐపీ అడ్రెసెస్ దీనికి ఏమి ఇవ్వాలి? 192.168.2.4 2.4 కదా! 5, 6 ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. బట్ నేను సీక్వెన్స్‌లో వెళ్తున్నా కాబట్టి 2.4 ఇచ్చిన. 255.255.255.0 సమ్‌టైమ్స్ ఈ 0 ప్లేస్‌లో కొంతమంది ఓ కూడా ఇస్తారు. ఓ ఇచ్చినప్పుడు కూడా ఇన్వాలిడ్ అని చెప్పేసి చూపిస్తది. లైక్ థిస్. ఓకే. ఓ అని ఇచ్చిన ఇన్వాలిడ్. ఎందుకు? అక్కడ ఓ అని వచ్చింది కాబట్టి. అంటే మిస్టేక్స్ మీరు ఎక్కడ చేయడానికి స్కోప్ ఉంటదనేది నేను చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ 0 ఇచ్చిన ఎంటర్. ఇది కూడా ఏది స్లీప్ మోడ్‌లో ఉంది. అంటే షట్ డౌన్ మోడ్‌లో ఉంది. దీన్ని చేయాలి అంటే సేమ్ కమాండ్ నో షట్. నో షట్ డౌన్. ఇది కూడా యాక్టివ్‌లోకి వచ్చింది. అండ్ హియర్ ఆల్సో సేమ్ ఎంటర్ ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటర్ఫేస్ గిగా 0 0 ఐపీ అడ్రెస్ 192.168.3.4 255.255.255.0 యాజ్ యూజువల్‌గా నో షట్. ఓకే. దీన్ని మళ్ళీ మీరు డౌన్ చేయాలి అనుకుంటే ఈ షట్ డౌన్ నో షట్ డౌన్ అని ఇచ్చినప్పుడు ఏమైంది? షట్ డౌన్‌లో ఉన్నది నో షట్ డౌన్ రావాలి అని. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి మళ్ళీ షట్ డౌన్ చేయాలనుకుంటే యెస్ యూ కెన్ డూ. ఆ ఇంటర్ఫేస్‌లోకి వెళ్లి ఏ ఇంటర్ఫేస్ నువ్వు షట్ డౌన్ చేయాలి అనుకుంటున్నావంటే ఈ ఇంటర్ఫేస్‌లోకి వెళ్ళాం. ఇక్కడ మనము ఈ రౌటర్ వద్దు. ఈ రౌటర్‌లో చూద్దాం. ఓకే. ఫస్ట్ రౌటర్‌లో నేను ఈ రౌటర్‌లో ఉన్నా. ఓకే. ఏ ఇంటర్ఫేస్‌లో అక్కడైనా కూడా ఇంటర్ఫేస్‌లోకి నువ్వు కాన్ఫిగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి. లైక్ ఒకసారి ఎగ్జిట్ అయ్యావు. ఎగ్జిట్. వన్ టైమ్ ఎగ్జిట్, సెకండ్ టైమ్ ఎగ్జిట్. ఇక్కడ నువ్వు మళ్ళీ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ట్రై చేసి తీసుకో. ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అని ట్రై చేసాను తీసుకోవట్లేదు. ఎందుకు? నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎనేబుల్ అయ్యి ఉన్నావు అంతే. కాన్ఫిగ్ మోడ్‌లో లేవు. కాన్ఫిగ్ టెర్మినల్‌లోకి వెళ్ళాలి. మళ్ళీ కాన్ఫిగ్ టెర్మినల్‌లోకి వెళ్ళి
ఇంటర్ఫేస్ మోడ్. ఏ ఇంటర్ఫేస్? గీగా 000 అనే మోడ్‌లో మనము వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ షట్ డౌన్ అంటే ప్రీవియస్‌గా నేనేం జేసినా అది స్లీప్ మోడ్‌లో అంటే షట్ డౌన్ మోడ్‌లో ఉన్నదాన్ని యాక్టివ్ చేసిన. ఇప్పుడు యాక్టివ్‌లో ఉన్నదాన్ని స్లీప్ చేయాలి అంటే యూ కెన్ డూ విత్ ది హెల్ప్ ఆఫ్ షట్ డౌన్ కమాండ్. జస్ట్ నేను అప్పుడు నో షట్ డౌన్ ఇచ్చిన కదా! షట్ డౌన్ అని కొడతన్నా చూడండి. అది షట్ డౌన్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినారంటే షట్ డౌన్ అయిపోయింది. అంటే జస్ట్ మీకు చూపించడానికి చెప్పినా. బట్ నాకు అది కాదు. నో షట్ డౌన్. దాన్ని యాక్టివ్‌లోనే పెట్టాలి. ఓకే. ఇది మనం బేసిక్‌గా ఐపీ అడ్రెస్‌లో అసైన్ చేయడం. వేటికి? మన సిస్టమ్‌లకి గాని నేను ఇంకా స్విచ్ గురించి మాట్లాడలేదు. స్విచ్ గురించి దానికి సెపరేట్ సెషన్స్ ఉంటాయి. వాటి గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఏవైతే ఉన్నాయో నేను పీసీలకు అండ్ రౌటర్‌కు మీరు తీసుకునేటప్పుడు ఇప్పటి నుండి ఇక్కడ 1.1, 1.2, 1.3 అని ఇచ్చినారు కదా! 1.0 మనం తీసుకోము. 1.255 కూడా తీసుకోము. ఫస్ట్‌ది, లాస్ట్‌ది. అండ్ నెక్స్ట్ అవైలబుల్ ఐపీ అడ్రెస్ ఏది 1.1. 1.1 కూడా ఇప్పటి నుండి తీసుకోకండి. ఎందుకంటే అది డిఫాల్ట్ గేట్‌వే. మన రౌటర్ మన హీరో ఇక్కడ. కాబట్టి హీరో కోసం అది రిజర్వ్ చేసి పెట్టింటాం. కాబట్టి ఆ హీరో కోసం నేను రిజర్వ్ చేసినా కాబట్టి 1.1 అన్నది నేను ఈ రౌటర్‌కి ఇస్తాను. ఇక్కడ ఫర్ టైమింగ్ నేనేం చేసినా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారా అంటే అక్కడ ఏది మీరు చూసినారంటే గిగా 000కు లింక్ అప్ అయ్యి ఉంది. వీలాన్ ఏం లేదు. అండ్ ఐపీ అడ్రెస్ 1.4 192.168.1.4 అని నేను ఇచ్చాను. బట్ మీరు ఇప్పటి నుండి ఏం చేస్తారంటే దానికి రౌటర్‌కి ఎప్పుడైనా ఈ నెట్వర్క్‌లో ఫస్ట్ అవైలబుల్ ఐపీ అడ్రెస్ ఏది రౌటర్‌కి ఇవ్వండి. అంటే 1.1 దీనికి ఇవ్వాలి. ఈ నెట్వర్క్‌లో ఫస్ట్ అవైలబుల్ ఐపీ అడ్రెస్ ఈ రౌటర్‌కి ఇవ్వాలి. ఓకే. 1.1 ఈ నెట్వర్క్‌లో ఫస్ట్ అవైలబుల్ ఐపీ అడ్రెస్ ఈ నెట్వర్క్‌కి ఇవ్వాలి. నేను ఇంకా ఈ కనెక్షన్స్ గురించి మాట్లాడట్లేదు. సీరియల్ కనెక్షన్స్ అంటే ఈ సైడ్ కనెక్ట్ అయినాయి కదా ఇంటర్ఫేసెస్. వాటి గురించి ఇంకా మాట్లాడలేదు. ఈ సైడ్ కూడా మాట్లాడలేదు. మనము రౌటర్‌కు కింద పార్ట్ మాత్రమే చేసాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ రౌటర్ కింద పార్ట్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికొచ్చినారంటే కన్‌ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతది కాబట్టి. ఈ సెషన్‌లో జస్ట్ ఈ కింద పార్ట్ మాత్రమే. 3 పీసులు 3, 4, 5 ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు తీసుకోండి. ఐపీ అడ్రెస్‌లు అసైన్ చేయండి. చేసిన తర్వాత మీకు పింగ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఇవి పింగ్ అవుతున్నాయా లేదా? ఇక్కడ నుండి కూడా ఈ నెట్వర్క్ ఒకసారి పింగ్ చేయడానికి ఈ నెట్వర్క్ అంటే సెకండ్ మిడిల్ పీసీలకు కూడా చెక్ చేయండి ఒకసారి. 100% కాదు. ఎందుకంటే మనం దానికి రౌటింగ్ ప్రోటోకాల్స్ అని ఇవ్వాలి. కాబట్టి ఈ కింద పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయండి ఈ సెషన్ వరకు. ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. పెన్ను, పేపర్ పట్టుకోండి. మీరు ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయని చెప్పేసి రాసుకొని కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి. అవి రాసుకొని చేయండి ప్రాక్టీస్. ఓకే. చేసుకుంటే నెక్స్ట్ సెషన్‌లో ఈ పైన పార్ట్ ఏవైతే ఉందో వాటిని నేను కలుపుతాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే చేసుకోండమ్మా. ఓకే.